జై భీమ్. వెల్కమ్ టు మూక్ ప్రజగళం. ఈ రోజు ముఖ్యాంశాలు. ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి గొల్లపూడి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమాలు జరిగింది. ఎందుకంటే పొద్దున్నే లెగిసి వెళ్ళటం. కామ్రేడ్లకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. 1886లో చికాగో అనే నగరంలో 18 గంటలు ఏకదాటిగా డ్యూటీ చేయాలని, దాని మీద పోరాటాలు ఉద్యమాలు జరిపి కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయి జేబులో కర్చీఫ్ని తీసి రక్తంలో ముంచి జెండాగా మార్చి మేడే కింద దాన్ని జరుపుకుంటూ వస్తున్నారు. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం అంటే మేడే. మరి ఈరోజు మేడే జరుపుకుంటున్నామంటే ఎంత సంతోషంగా జరుపుకుంటున్నామో అంత బాధ కూడా ఉంది మనలో. ఎందుకంటే మేడే అంటే 1886లో 18 గంటలు 20 గంటలు పని చేసుకుంటూ మీ తాత ముత్తాతలు బాధ్యులు ఉన్నారు, అది తీరే వరకు మీకు శాలరీస్ కూడా ఇవ్వమని చెప్పేసి మరి ఆనాటి నుండి ఈనాటి వరకు వేధింపు చర్యలకి చేశారు. ఆ వేధింపు చర్యల్లో భాగంగానే కొంతమందికి శాలరీ ఇస్తే కొంతమందికి ఆ శాలరీ కూడా ఇవ్వలేదు. వ్యక్తి చాకరీ చేయించుకున్నారు, 18 గంటల 20 గంటల పాటు పని చేసుకున్నారు, 4 గంటలే పట్టుకోలేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే మంచి తినడానికి నిలువు నీడ ఉండటానికి కూడా దిక్కు లేకుండా ప్రపంచ వ్యాపితంగా తిరుగుబాటు అనేది వచ్చింది. వచ్చినప్పుడు 1886లో అమెరికాలోని షికాగో నగరంలో మరి అక్కడ ఒక బహిరంగ సభ జరుగుతూ ఉంటే ఆ ప్రభుత్వం కాల్పులు కాల్చింది. కాల్చడంతో రక్తపు ఏరులై పారుతూ ఉన్న దశలో ఇందాక మన కాంప్లైంట్ చెప్పినట్టు కార్మికుడు జేబుడు కుమారాన్ని రక్తపు తడిలో ముంచి ఎగరవేశాడు. అదే ఎర్ర జెండా. ఈరోజు కష్టపడి చేస్తే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ కావచ్చు, వాళ్ళకి మొత్త పడుకుతున్న చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళకి మొత్త పడుకుతున్న నిర్మాణం లేని కుట్రలు పడినటువంటి ఆ నాయకుడు సినీ యాక్టర్ నుండి ఇక్కడికి వచ్చాడు. పేరేంటంటే పవన్ కళ్యాణ్. మీరు అందరూ బాగా చెప్పారు, సినీ యాక్టర్ కాబట్టి. ఆ పవన్ కళ్యాణ్ కానివ్వండి, అలాగే ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వంత పలుకుతున్నారు. అక్కడ వాళ్ళకు అనుకూలంగా ఓటు వేయకపోతే దిక్కులేనటువంటి పరిస్థితి. కనుక ఈ కేంద్రానికి అంటే నరేంద్ర మోడీకి అనుకూలంగా ఆయన ఏమి చెబితే ఆ రకంగా వ్యవహరించేటట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కీలు బొమ్మలుగా మారిపోయారు. మరి 8 గంటల పనిదినాన్ని సాధించుకుంటే ఇలా కథ ధైర్యం 8 గంటల పనిదినాన్ని 10 గంటల పనిదినాన్ని తీసుకొచ్చారు. ఇంకా 2 గంటలు పెంచుకోవడానికి ఆప్షన్ ఉంచుకున్నారు, అవకాశం ఉంచుకున్నారు. ఉంచుకొని ఈరోజు 10 గంటల పనిదినాన్ని పాస్ చేస్తున్నా అన్నారు. పాస్ చేశారు కూడా. ఇది పోరాటంతోనే సాధ్యపడుతుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు నేను ఒక నాయకుడిని, నా నాయకత్వంలో ఏమైనా చేయగలను అని చెప్పేసి ఆయన అంటే మరి ఆయన కొడుకు నేను ఒక పెద్ద నాయకుడిని జాతీయ కార్యదర్శి అంటున్నాడు. జాతీయ కార్యదర్శి ఈయనున్నాడు ఒక పతి, ఎవరు పవన్ కళ్యాణ్. ఒక ఆయన అధిపతి చంద్రబాబు నాయుడు, మరి ఈయనున్నాడంటే మహాపతి, మరి ఆయన ఉన్నాడంటే సైన్యాధిపతి అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. కానీ దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎదుర్కొంటుంది ఏ గతి లేక కార్మికులు ప్రజలు ఖచ్చితంగా అధోగతి పాలయ్యారు. ఈ పరిస్థితుల నుండి మనం బయటపడాలి అంటే పీఠాధిపతి ఎవరు? ఆ పీఠాధిపతి నరేంద్ర మోడీ. వాడు గద్దె దించాల్సిన అవసరం ఉంది. ఈవీఎంలు కాదు, ఓటు బ్యాంక్ వాళ్ళ చేతిలో పెట్టుకొని, ఈవీఎంలను వాళ్ళ చేతిలో పెట్టుకొని కావాల్సిన విధంగా వాళ్ళు ఆడిస్తున్నారు. అనుమానం రాకుండా కొన్ని చోట్ల పాలక ఇతర పార్టీలని, అనేక చోట్ల ఆళ్ళ పార్టీని, బీజేపీని
బీజేపీ కూటమిని గెలిపిస్తున్నారు తప్ప వాస్తవాల్లోకి వెళితే అది మొత్తం బోగస్. ఈ ఓటింగ్ మొత్తం జరుగుతుంది ఏమిటంటే వాళ్ళకు అనుకూలంగా ఈవీఎం వాళ్ళ చేతిలో పెట్టుకొని లుచ్చా నాటకాలు పోతున్నారు అనేది యదార్థం. ఇటువంటి బుద్ధి తక్కువ పనులకి తిలోదకాలు ఇచ్చే వరకు, ఈ కార్మిక హక్కులను సాధించుకునేటంత వరకు మన ఉద్యమాలు కొనసాగుతూనే ఉండాలి. మరి 8 గంటల 10 నిమిషాలు ఈ పేటకి ఈ కార్మికులంతా వచ్చి విజయవంతం చేశారు. ఈ విజయవంతం చేసిన వాళ్ళు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పనులకి పక్కన పెట్టి వచ్చి ఈ విజయవంతం చేశారు కార్మికులు. వీరికి పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా, అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగఫలం, మీ కర్మఫలం వృధా కానీయం. ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో. పేదల పాలిటెన్నీయలో, మరి పెన్నిధి జెండె నీయలో. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో.